2.5 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పటి నుంచి ఇంకా ఫైటింగ్ స్పిరిట్ అనేది ఆబ్వియస్ గా స్టార్ట్ అవ్వాలి. మీరు అన్నట్టు అధికార పక్షం కొత్తగా ఫామ్ అయినప్పుడు టైం ఇచ్చారు, అయిపోయింది అది. అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు మీ బలం ఏంటి అనేది నిరూపించుకోవాలి. పార్టీకి మీరున్నారనేది కూడా, అంటే కింది క్యాడర్కి మేమున్నాము అనేది కూడా మీరు తెలియజెప్పాలి. ఆ వేలో వెళ్ళట్లేదు. ఎంతసేపు మేము నేను అన్న ఇదే నడుస్తుంది తప్పితే పార్టీ అన్న కోణంలో బీజేపీ నాయకులు ఎవరు ఆలోచించట్లేదు. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్కడ జరుగుతున్నది తెలుసుకోలేకపోతున్నది రెండు ఉన్నాయి, కాదంటారా? ఒక్కటి మాత్రం నిజమండి, ప్రజలు కోరుకున్న విధంగా అయితే మేము ఫైట్ చేయట్లేదు. రెండోది, ప్రజలు మరి ముఖ్యంగా పార్టీ కార్యకర్తల మాత్రం ఈసారి మాత్రం, అంటే ఇప్పుడే 10వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఒక రకమైన బాధ. పెద్ద ఆయన ఇప్పుడే పాప 30 సభలు 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొని అల్లు పెరగకుండా రోడ్ షోలు 76 సంవత్సరాల వయసులో చేసి ఈరోజు తెలంగాణలో ప్రజలు ఏం కోరుకుంటారో గ్రహించిన వ్యక్తి కాబట్టి 10వ తారీఖున వస్తున్నాడు. ఆయన కాలు ధూళి కొద్దిగా మాకు టచ్ అయినా మేము మనుషులుగా మారితే, నాయకులుగా మారితే, ప్రజలు కోరుకున్న రకంగా మేము పోరాటాలు చేస్తే ఈ కాషాయ జెండాని రెపరెపలాటం ఎవరు ఆపలేరు తెలంగాణలో. రెండోది, సుమారు 40 సంవత్సరాలుగా కార్యకర్తల చెమట, రక్తం, కన్నీళ్ళు కొంతమంది మేము అనుభవిస్తున్నాం. వాళ్ళ చెమట చుక్కలు, వాళ్ళ రక్తపు చుక్కలకు మరిగినాం మేము. కాబట్టి వాళ్ళ కృషి వృధా కాకూడదు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ పార్టీని ఒకసారి చూడాల తెలంగాణలో అధికారంలో. కానీ వాళ్ళ ఆత్మలు ఎట్లయితే తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఎట్లయో బీజేపీ కూడా చాలామంది ఈ పార్టీకి పని చేసి మమ్మల్ని నాయకులుగా చేసి వాళ్ళు మాత్రం పైకి వెళ్ళిపోయారు. అవన్నీ జ్ఞాపకం వస్తే ఈ నాయకులు మారుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సంస్థాగతంగా బీజేపీకి ఒక బలమైన క్యాడర్ ఉంది. వాళ్ళకు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో మేము వెళ్ళినప్పుడు కార్యకర్తల నుంచి వినిపించిన మాట ఏంటంటే, మాకు దిశానిర్దేశం చేసే నాయకుడు లేడు. గెలిచిన ఎమ్మెల్యే అలానే ఉన్నాడు, గెలవాలన్న ఆరాటం ఉన్నవాడు అలానే ఉన్నాడు. అసలు మేము పనిచేయడానికి ఏంటంటే మిగతా పార్టీలకు లేనిది బీజేపీకి ఉంది. పైసకు కావచ్చు, మందుకు కావచ్చు, పార్టీలకు కావచ్చు, దేనికి ప్రలోభపడడం. కాషాయ జెండాకు మాత్రమే ప్రలోభపడతాడు, కాషాయ జెండాకు మాత్రమే కట్టుబడి ఉంటాడు. అలాంటి వాళ్ళని మీరు గుర్తించట్లేదు, మీ వైపుకు మలుచుకోవట్లేదు అనేది వాళ్ళ ఆవేదన, బాధ. ఎందుకు ఇది మీకు అర్థం కావట్లేదు? ఇప్పుడు వాళ్ళు అన్నదాంట్లో 100% నిజం ఉంది. నిజాలని ఇప్పుడు ఎందుకు అర్థంగా ఆవేదన ఉంటుంది. ఇప్పుడు ఒకటి వాళ్ళు అన్నారు ఏంటంటే, సరైన అంటే నాయకులు లేరు ఇదంతా తీసుకునే అని. నాయకులు ఎక్కువైపోయారు మా దాంట్లో. వాళ్ళు అనుకున్నది ఏమనుకుంటారంటే, ప్రజలు అనుకునేది, కార్యకర్తలు అనుకునేది, మా దాంట్లో నాయకులు సరైన నాయకులు లేరు అని అనుకుంటున్నారు. నాయకులు ఎక్కువైన మా దాంట్లో ఒక సమన్వయ లోపం వల్ల కొంత ఇబ్బందులు వస్తున్నాయి. రెండోది ఏంటంటే, ఏదైనా సరే ఇప్పుడు తెలంగాణ నేను చెప్పినా చెప్పకుండా ప్రజలు మాత్రం బీజేపీ వైపు చూస్తున్నారు. నేతలు చూడట్లేదు కదా, అదే సమస్య. నేతలు చూస్తున్నారు అంటే చూడాల్సినంత చూస్తలేరు, కానీ చూస్తున్నారు. కానీ ఇంకా సీరియస్నెస్ మొదలవుతుంది. ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఎక్కడ ఇప్పుడు ఒకరు ఎక్కుతుంటే ఇంకొకరు లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకెక్కడ నేతలు చూస్తున్నారు? మీ కుర్చీల కోసము, మీ ఏంటిది పదవుల కోసం ఆరాటం పోరాటం తప్పితే బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేద్దామన్న దిశగా ఒక కార్యాచరణ ఈ మధ్యకాలంలో జరిగింది. ఒకటి చెప్పండి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు కూడా పార్లమెంట్, ఇప్పుడు మాకు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను సంధ్య, తెలంగాణ మమ్మల్ని కోరుకుంటుంది. 36% ఓట్లు ఇచ్చారు మాకు. 36% అంటే ఎటువంటి డౌట్ లేదు. 8 మంది ఎంపీలను ఇచ్చారు. కొన్ని చోట్ల 5 లక్షల 4 లక్షల మెజార్టీ ఇచ్చారు. అంటాడు. ప్రజలను తప్పుపట్టడం కరెక్ట్ కాదు. కార్యకర్తల అయితే అసలు ఈసారి మేము రాకపోతే కార్యకర్తల ఉసురు తగులుతుంది మాకు. అంటే ఏదైనా అన్యాయంగా ప్రవర్తిస్తే మేము వాడి ఆలోచనలకు అనుగుణంగా, వాడి ఆవేదనకు అనుగుణంగా, వాడి చెమట చుక్కలకు, రక్త చుక్కలకు, వాడి అవమానాలకు మనం ప్రతిఫలం ఇవ్వాలంటే మనం నిలవాల్సింది, కలవాల్సింది, గెలవాల్సింది. ఈ నాయకులు ఇప్పుడు ఆ వైపు పయనిస్తారని అనుకుంటున్నాను. అంటే నేను అంత పెద్ద నాయకుని కాను. మా దాంట్లో యోధాని యోధులు, వీరులు, సూపర్ మ్యాన్లు, ఆమెన్లు అందరూ ఉన్నారు. కాబట్టి నేనేదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి నేను ఎమ్మెల్యేగా అయ్యాను కాబట్టి నేను అంత పెద్ద వాళ్ళ గురించి మాట్లాడేంత స్థాయి కాదు. అంటే ఒక రకమైన సమస్య ఉంది తెలంగాణలో. కానీ ప్రజలు కోరుకున్న విధానంగా కార్యకర్తల కన్నీళ్ళు, కార్యకర్తల చెమట చుక్కలు చూడాలంటే మాత్రం బీజేపీలో నాయకత్వం సీరియస్గానే ఉండాలా. నాయకులైన ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగత ఎజెండా పక్కన పెట్టాలి. ఫస్ట్ ఇది.
ఎక్కడ ఒకరు పెడుతున్నారు. పెట్టాలి. ఈటెల రాజేందర్ గారిది ఒక వర్గము, అరవింద్ గారిది ఇంకో వర్గము, కిషన్ రెడ్డి గారిది ఇంకో వర్గము, బండి సంజయ్ గారిది ఇంకో వర్గం. ఎవరికి వారు ఇండివిజువల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు తప్పితే పార్టీ పరంగా ఒక్కటయ్యి అందరు ఏకతాటి పైకి వచ్చి ఈ మధ్యకాలంలో కనిపించిన ఒక్క సభ చెప్పండి. నేను అడుగుతున్నాను, ఒక్క సభ మీరందరూ ఏకతాటి పైకి వచ్చి ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ఒక్క తాటి పైకి వచ్చిన అడ్రస్ చేసిన ఒక్క సభ చెప్పండి. అంటే ఇప్పుడు నేను వర్గాల గురించి అయితే మాట్లాడలేను, అవసరంలా. ఒక్క సభ మీరందరూ కలిసి ఏకతాటిపై కనిపించిన ఒక్క సభ ఈ మధ్య కాలంలో జరిగింది ఒక్కటి చెప్పండి. అంటే ఒకటి అంటే అవసరం అంటే అట్లాంటి సభలు కార్యాచరణ ఏం రాలేదు. ఇప్పుడు ప్రధానమంత్రి గారి సభ ఉంది కాబట్టి ఇప్పుడు అందరూ ఒకటే వేదిక మీద వస్తాం. ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి, రాకపోతే దాంతోనే మొదలవుతుంది. అంటే ఈ మధ్యన పార్లమెంట్ జరగడం కావచ్చు, మీరు అన్న దాంట్లో కూడా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు. కానీ మాది మాత్రం మేము క్లియర్గా చెప్తున్నాం, అది ఏ వర్గం కాదు, మాది మాత్రం భారతీయ జనతా పార్టీ, భారత మాత వారసులం. కాబట్టి వీళ్ళు మీరు అన్న వర్గాలు ఉన్నాయో లేవో పక్కన మాకు తెలియదు. కాబట్టి మేము మాత్రం కార్యకర్తలము, మేము ఓన్లీ మా కమలంనే ముద్దాడతాం, ఈ దేశాన్ని ప్రేమిస్తాం, ఈ ధర్మాన్ని ప్రేమిస్తాం. ఈ మధ్య నాయకులకు మీడియాను అడ్రస్ చేయొద్దు అంటూ కొన్ని ఆదేశాలు ఇచ్చారు. అనవసరంగా మీరు హైలైట్ అవ్వద్దు అంటూ ఇండివిజువల్గా ఎమ్మెల్యేలను కట్టడి చేస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలు ఎక్కడ కనిపించట్లేదు అని సోషల్ మీడియాలో కావచ్చు కొంత వింటున్నాం. వాస్తవం అది? అట్లాంటివి ఏమున్నాయండి, ఒక్క కార్యాచరణతో ఇవన్నీ పటాపంచలు అవుతాయి. ఇవన్నీ ఏముండయి. ఒకటి మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు మీరు సంజయ్, మీరు ఒక్కటి తెలుసుకోవాల్సింది, బీజేపీ అంటే ఇది మొత్తం ప్రపంచంలోనే సూపర్ పవర్. ఏ ప్రపంచంలో అమెరికాలో కూడా రిపబ్లికన్స్ కూడా ఇంత, డెమోక్రట్స్ కూడా అంత స్ట్రాంగ్ లేరు, బీజేపీ అంత స్ట్రాంగ్. చిన్న ఉదాహరణ చెప్తున్నాను. వెస్ట్ బెంగాల్ గెలుపోవటంలో దేవదనంలో రేపు ప్రజల నిర్ణయం అనేది 4వ తరగతి. అంటే అసలు గెలవడం 100% వెస్ట్ బెంగాల్లో. అవును, కష్టమేమో అంటున్నారు. కాకపోతే గతంతో పోలిస్తే చాలా స్ట్రాంగ్ గా ప్రతిపక్ష హోదాను పెంచుకుంటుంది తప్పితే దీదిని ఓడించేంత శక్తి పశ్చిమ బెంగాల్లో బీజేపీకి లేదు అనేది. దాదాలని పరదాదాలని ఓడించిన దీది లెక్క ఎంత? వాడి దీది. నేననే ఉద్దేశం మీకు చెప్తున్నానంటే 2011లో దీది ముఖ్యమంత్రి అయినప్పుడు మేము అక్కడ 0. 2016లో ఓన్లీ 3 సీట్లు, 2021లో 77 సీట్లు. కానీ ఈరోజు నువ్వా నేనైనా స్థాయికి తీసుకొచ్చినామంటే అది వెస్ట్ బెంగాల్లో ఉన్న కార్యకర్తలకు ప్రత్యేకంగా పాదాభివందనం చేయాలి. మరీ ముఖ్యంగా అక్కడ ఈ యుద్ధతంత్రం నడిపిన అమిత్ షా గారు కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, వాళ్ళకు భారతదేశంలో ఉన్న హిందువులందరూ పాదాభివందనం చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఒక మహిళ అక్కడ బయట ఇంటర్వ్యూ ఏదో ఓటేషన్గా బయటకు వెళ్తుంటే ఎలా ఉందని ఒక విలేకరు అడుగుతుంటే ఆవేదన చూస్తే ఏ రకంగా హిందువులను టార్చర్ పెడుతుంది దీది అనేది బాధ అనిపించింది. ఆఖరి చివరికి మమ్మల్ని చంపేస్తారైంది ఇక్కడ హిందువుల్ని, జై శ్రీమని అనివ్వండి, మమ్మల్ని బలవంతంగా గొంతుల మీద పెట్టి అల్లాహు అక్బర్ అనిపిస్తున్నారు. అంటే 70% ఉన్న హిందువులకు ఒక వృద్ధ మహిళ, వృద్ధ జంబుకం, అధికారం గురించి మొత్తం అన్ని విలువలు కోల్పోయిన ఒక మమతా బేగం అలియాస్ ముంతాజ్ బేగం ఈరోజు వెస్ట్ బెంగాల్లో హిందువుల మాన ప్రాణాలకు ఖరీదు కట్టిన మహిళ. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యం హిందువుల ఆత్మగౌరవంతో వెస్ట్ బెంగాల్లో గౌరవంగా బతకాలంటే బీజేపీ విజయం కంపల్సరీ అయింది. దాని గురించి గెలవాలని దేవుని కోరుకోవాలి మనం. మన దేవుడు ఎందుకంటే నిన్నే వీడియో విషయం వాడు బహిరంగంగా చంపేస్తామంటున్నారు ఎలక్షన్ రిజల్ట్స్ రాని. అట్లాంటి పరిస్థితి వస్తే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే దేశంలో ఉన్న హిందువులంతా పోయి వెస్ట్ బెంగాల్కి వెళ్ళాల్సిందే. ఏం జరుగుతుందో 1కి 100 ప్రతీకారం తీసుకోవాల్సిందే. కాబట్టి వెస్ట్ బెంగాల్ లాంటి ఘటనలు మాకు అంటే ఒక ఉత్తేజం ఇవ్వాలి తెలంగాణ వాళ్ళకు, నాయకులకు, ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నాయకులకి చెప్తున్నా. ఏమి లేని మొక్క మొలవని తోట సుమారు 15 ఏళ్లలోనే మర్రి వృక్షం చేసిన కార్యకర్తలు, నాయకులు వెస్ట్ బెంగాల్లో చూసుకొని మనం 1984లో మొదటి సీటు గెలిచినాం మేము ఇక్కడ. 1984 హన్మకొండ. అప్పటి నుంచి పెద్ద పెద్ద వాళ్ళు గెలిచారు హైదరాబాద్లో అందరూ, నరేంద్ర గారు కావచ్చు, లేకపోతే బాలరెడ్డి గారు కావచ్చు, ఇంకా చాలామంది. అంటే ఇంత మనము ఒక డెవలప్మెంట్ ఉండి కూడా 40 ఏళ్ళ నుంచి ఈరోజు ఇంకా కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నామంటే అది మంచిది కాదు. దానికి మనకు బెంగాలీ స్ఫూర్తి కావాలి పోరాటానికి. తెలంగాణ కూడా కనపడని విధంగా అవమానాలు పోతుంది. అక్బరుద్దీన్, అసదుద్దీన్ బహిరంగంగా అంటున్నారు.
అవమానపరుస్తున్నారు. రెడ్డిలైనా, కాపులైనా, కమ్మలైనా, బీసీ అయినా మొత్తం హిందువులంతా పాములు. రెండోది, ఎన్నో చోట్ల అన్యాయాలు జరుగుతున్నాయి. దీని గురించైనా మనం ఒకటి కావాల్సింది, నిలవాలా, పోరాటం చేయాలా, భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలో తీసుకురావాలా. సింగిల్గా సాధ్యమే అంటారా భారతీయ జనతా పార్టీకి? అంటే సింగిల్గా సాధ్యమైన 19 రాష్ట్రాలు ఉన్నాయి కదా, దాంట్లో 15 రాష్ట్రాలు అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు బెంగాల్లో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి మిగతా రాష్ట్రాలు వేరు. ఎప్పుడు అందని ద్రాక్ష దక్షిణాది రాష్ట్రాలు అనేది అది కొన్ని దశాబ్దాలుగా వింటున్నదే. కొన్ని దశాబ్దాలుగా ఆ పండును అందుకోవాలని చూసినా చేదాకా రావట్లేదు అనేది మనం చూస్తున్నది. కర్ణాటక కావచ్చు, ఇప్పుడు తమిళనాడులో ఏఐడిఎంకేతో పొత్తులో ఉన్నారు. ఎంతవరకు అక్కడ తమిళ ప్రజలు బీజేపీని ఆదరిస్తారు అనేది తెలియని అది. నెక్స్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా తక్కువ దాంట్లోనే పోటీ చేయడము. ఇప్పటికీ కూడా అంత కేంద్రంలో అంత స్ట్రాంగ్గా ఉన్న మెయిన్ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయాలన్న కలగానే ఉండిపోతుంది కదా. అది ఎప్పటికీ సాధ్యం కాదు. పొత్తు లేకపోతే అసలే సాధ్యం కాదు ఈ రాష్ట్రాల్లో అనేది పేరుపోయింది కాదంటారా? కానీ ఒకటి సంధ్య, ఇది ఇప్పుడు వచ్చింది కాదు, అదే అన్నాను, దశాబ్దాలుగా ఉంది అని చెప్పాను. అందుకే నేను దశాబ్దాలు కాదు, శతాబ్దాలుగా. 2000 సంవత్సరంలో కూడా మౌర్య సామ్రాజ్యం ఇరాన్ వరకు మనం వెళ్ళినా కానీ ఇక్కడ కళింగతోనే ఆగిపోయినాం. అప్పటికి చోళులు, పాండ్యులు ఒక రకమైన, అంటే ఈ ప్రాంతము ముందు నుంచి కూడా కల్చర్ ఒకటైనా, డిఎన్ఏ ఒకటైనా, ఆలోచన విధానం వేరు, మన ఆహార్యం విధానం వేరు, ఒక విధానం ఉంది ఇది సౌత్. కాబట్టి సౌత్లో కూడా మార్పు వస్తుంది. ఇంకా కుచించుకుపోతున్న హిందూ జాతి, అవమానాల పాలవుతున్న హిందూ జాతి ఈరోజు చైతన్యం అవుతుంది కదా. కొద్దిగా లేట్ కావచ్చు చైతన్యం. అదే ఇప్పుడు పరిణామం ఏంది, 1 సీట్ నుంచి 8 సీట్లు అయినాం పార్లమెంటు. ఇట్లా పెరుగుతూ పోతున్నాము. కొద్దిగా నాకున్న అవకాశం ప్రకారం, ఆలోచన ప్రకారం సాధ్యమైన తొందరలో ఒకవేళ పొత్తు అవసరం అయితే అప్పుడు పార్టీ నిర్ణయిస్తుంది. ఓకే, తప్పలేదు అక్కడ. ఇప్పుడు మీరు అన్నట్టు DMK కావచ్చు, అక్కడ తెలుగుదేశం కావచ్చు. కానీ మాకున్న నిర్దేశం ఏంటంటే, మీరు బీఆర్ఎస్ అనేది మునిగిపోతున్న పడవ, అది కుటుంబ కళాలతోనే అంతరించిపోతుంది. కాబట్టి మీరు ప్రజల వైపు వెళ్ళండి, ప్రజా ఉద్యమాలు నిర్మించండి, ప్రజల సమస్యల మీద పోరాడండి. ఈ దేశ ధర్మ వ్యతిరేక ఆలోచనతో ఉన్న కాంగ్రెస్ని మీరు ప్రజాక్షేత్రంలో ఎండగట్టండి, ఆటోమేటిక్గా విజయం వచ్చేస్తుంది అని మా పార్టీ నిర్దేశం. ఆ వైపు ప్రయత్నం చేస్తాం, ఆ వైపు ప్రయాణం చేస్తాం. అదేంటి, బీఆర్ఎస్ తో లోపాయకర ఒప్పందం ఉంది, రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అది ఇంప్లిమెంట్ కూడా అవ్వచ్చు అన్న టాక్ వినిపిస్తోంది. పొత్తు పెట్టుకుంటే ఏంటి అన్నట్టు కూడా బీజేపీ గతంలో మీరు కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు కదా. నేనన్న సందర్భం వేరు, అది వేరు. నేనన్నది ఏంటంటే, ఒక డిస్కషన్ లోపల వాళ్ళు ఒక డిస్కషన్ చేసినప్పుడు ప్రజాస్వామ్యం గురించి చెప్పాను. ప్రజాస్వామ్యంలో అందం ఏంటంటే, పొత్తులు అనేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొత్తులు నేరం కాదు ఒకటి. రెండోది ఏంటంటే, మేము దేశంలో చాలా పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని చెప్పాను. నితీష్ కుమార్ గారితో బీహార్ కావచ్చు, ఇంకా మహారాష్ట్ర కావచ్చు, ఏక్నాథ్ షిండే కావచ్చు, ఇవన్నీ ఒక ఉదాహరణ ఇచ్చుకుంటూ వెళ్ళాను నేను. కాబట్టి ఎవరు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పట్ల దేశాన్ని బలంగా ప్రేమించే పార్టీలు, ముఖ్యంగా రెండు పార్టీలతో. ఒకటి రాకేష్ గారు, పొత్తులకు సంబంధించి వస్తే సిద్ధాంతాలు నమ్ముకొని వస్తున్నారా, లేకపోతే వాళ్ళు చేసిన స్కీమ్లు బయటికి రాకుండా కేంద్రం కొమ్ము కాస్తున్న నేపథ్యంలోనే వస్తున్నారా? ఓపెన్ గా మాట్లాడుకుంటే స్కీములకు ఒక చట్టబద్ధ సంస్థలు ఉన్నాయి. దానికి బీజేపీ పార్టీకి దానికి సంబంధం. ఇప్పుడు చాలా సందర్భాల్లో అంతకుముందు వరకు స్కీమ్ల గురించి మాట్లాడతాం, పార్టీ కండువా కప్పుకోగానే రిన్ వాష్ కంప్లీట్ క్లియర్ అయిపోతే ఎక్కడో మరుగున పడిపోతాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న ఈ అంశాలు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, వీటన్నింటికి సంబంధించి తెర మీదకి రాకుండా ఉండేందుకు లోపాయకరంగానే వెళ్ళిపోయే ఇది కేంద్రంలో బీఆర్ఎస్ కొమ్ము కాస్తున్నారు కాబట్టే వాళ్ళకు సంబంధించి ఏది బయటికి రాకుండా కొంచెం కాపాడుతున్నారు అన్నది ఒక వాదన కదా. నేను అనేది అంటే, అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ఆరోపణ. ఎవరిని కూడా ఇంతవరకు భారతదేశంలో ఎవరిని ఎక్స్క్యూజ్ చేసింది లేదు. క్లియర్గా ఇప్పుడు అమిత్ షా స్టేట్మెంట్, చట్టం తన పని తను చేసుకుపోతుంది. కొందరు ఉంటాయి ఇక రాజకీయంగా ప్రతిపక్షం ఉన్నప్పుడు, విదేశీ శక్తుల కుట్రలో భాగమైనప్పుడు రకరకాల ఆలోచనలు, ఆరోపణలు ఉంటాయి. మాకు మాత్రం ఒకటే, బీఆర్ఎస్ పార్టీని మాత్రం మ్యాక్సిమం నాకు తెలిసి ఇంకా అది నెక్స్ట్ ఎలక్షన్లో ఉండదు బీఆర్ఎస్. కాబట్టి ఆ కుటుంబ కళాలు, లేకపోతే ఆస్తుల పంపకాలు, రాజకీయ పదవుల పంపకాలతోనే వాళ్ళకి సరిపోతున్నది. కాబట్టి కుటుంబ కళలతోని ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదన్నా నిర్ణయాలు ఉంటే అవి కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటాయి అంతే.